అన్నమయ్య జిల్లా రాయచోటి సిబ్యాల గ్రామం అన్నంరాజుగారిపల్లిలో టీడీపీ నాయకుడు కేశవరాజు ఆదేశాలతో శివరామరాజు బోరును రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. విద్యుత్ శాఖ అనుమతులు రావడంతో విద్యుత్ స్తంభాలు తీగలు ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు తొలగించేందుకు తీగలు తొలగించేందుకు వస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పుడేం చెప్పలే, పట్టా భూములు వేసుకొని మామిడి చెట్లు 3 ఎకరాలు, ఆడ 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాల పొలం ఉంది. సార్ వాళ్ళే మాకు అన్ని ఇచ్చినారు, డబ్బు కట్టినాము ఈసీ వల్ల. ఇప్పుడు ఆచాపన చేసి కోళ్ళు ఎగిరి పెరకపోవాలంటున్నారు. మేము వేళ మాకు బోల్డ్ అలా మేము సన్న రైతులమే కదా, కొట్లాడుతున్నామా తిడుతున్నామా? జనాభా పోయేది దగ్గర అంటే ఆ బుద్ధి చెప్పాలి, దగ్గర ఉన్నది బియ్యమని. వాళ్ళందరూ వేసుకున్నారు టికెట్లని, నేనేం చెప్పలే. ఈ బుద్ధి అడ్డ పెట్టి పరిగెత్తున్నారు వాళ్ళు. కేశవరాజే ఓడిపోతే ఆయన పరిగెత్తారు. ఏమైందని చెప్దాం మనం, నేను వచ్చినా అంటాడు, లేకపోతే నేను రాలేదంటాడు. నా పేరు విజయలక్ష్మి, మా నాన్న పేరు శ్రీరామరాజు, మాది అన్నంరాజుగారిపల్లె సిబ్బాల గ్రామం. మాకు ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో మేము మామిడి చెట్లు వేసాము. వాటర్ లేక అవి చచ్చిపోతున్నాయి, అందుకని మేము బోర్ వేసుకున్నాము. బోర్ వేసుకున్నాక యాజ్ పర్ రూల్స్ మేమంతా అప్లై చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము, ట్రాన్స్ఫార్మ్ అండ్ పోల్స్. బట్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా రాలేదు, పోల్స్ వచ్చాయి. అవి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. బట్ మాకు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అది మోటారు బిగించకూడదు అనేసి, ఎందుకు కేశవరాజ్ అనే అతను అబ్జెక్షన్ పెట్టుకున్నాడంటే, ఏంటి అది అంటే మేము మోటార్ బిగించుకోకూడదంట. ఎందుకు బిగించుకోకూడదు అంటే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం అవుతుందని ఆయనకు కన్సర్న్ ఉందంట. బట్ మేము చెప్పేది ఏమంటే యాజ్ పర్ ఏపీ వాల్టా యాక్ట్ 250 మీటర్స్ రూల్స్ ప్రకారము అది ఓన్లీ ఎక్కడైతే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ బోర్వెల్స్ కానీ లేదంటే ఆ ప్లేసెస్ కి మాత్రమే ఆ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్లకు ఏమీ అట్లా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అర్హత లేదు. సో స్టిల్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ మాకు వితౌట్ నోటీసు గవర్నమెంట్ నుంచి బంట్రోత్ వాళ్ళు వచ్చి ఇక్కడ సీజ్ చేసి వెళ్ళారు. బోర్ వచ్చేసి మాకేం చెప్పలేదు, అఫీషియల్ గా ఏం నోటీసు రాలేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో మళ్ళా వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము వచ్చి